తమిళ ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారో చూడండి. హిందీ భాష విషయంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చి హిందీ మనకు వద్దు అన్న విధంగానే అప్పటి నుంచి గత 60-70 సంవత్సరాలుగా ఇదే విధానాన్ని తీసుకొచ్చి అక్కడ హిందీని దూరం చేశారు. కానీ విదేశీ భాష అయినటువంటి ఇంగ్లీష్ మాత్రం ఏ విధంగా తప్పు కాదు నేర్చుకోవడం అంట. ఎందుకంటే అది ఉద్యోగాలు సృష్టిస్తుంది కాబట్టి. అలా కుహనా మేధావులు అలాగే తయారయ్యారు, ఈ పెరియార్ సిద్ధాంతంతో ఉన్నటువంటి వాళ్ళు అలాగే తయారయ్యారు, ఈ ద్రవిడ పార్టీలు ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మొన్నటి వరకు హిందీని వ్యతిరేకించినటువంటి స్టాలిన్ ఇప్పుడు ఎలాగో ఓడిపోయాడు కాబట్టి దాని నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు కేంద్రం ఈ త్రిభాషా విధానాన్ని ఖచ్చితం చేసింది, అంటే కంపల్సరీ చేసింది. సిబిఎస్ఈ పాఠశాలలు, దాని అనుబంధ పాఠశాలలు ఖచ్చితంగా త్రిభాషా విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పింది. కానీ ఇక్కడ తప్పుదోవ ఏంటంటే హిందీ భాష మీద మాత్రమే వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్రం ఏం చెప్తుంది? 3 భాషలు R1 కింద ఏమొచ్చేసి మాతృభాష ఎవరి మాతృభాష వాళ్ళు నేర్చుకోవాలి, అది మన భాష, ఎవరిది అందులో తప్పేం లేదు. తమిళ వాళ్ళు తమిళ, తెలుగు వాళ్ళు తెలుగు, కన్నడ వాళ్ళు కన్నడ. R2 కింద మాతృభాష కాని భాష, అంటే మాతృభాష కాకుండా దేశంలో ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి 18 భాషల్లో ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. తెలుగు నేర్చుకో, మలయాళం నేర్చుకో, హిందీ నేర్చుకో, బెంగాలీ నేర్చుకో, కన్నడ నేర్చుకో, ఏదైనా సరే ఇంకొక భాష రావాలి. అలా ఉంటే మాతృభాష కాని భాష నేర్చుకుంటే ఆయన యొక్క తెలివితేటలు పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే దేశంలో మిగతా వాళ్ళతో కూడా సంబంధాలు నెరపాలి. అయితే ఇక్కడ హిందీ నేర్చుకుంటే, ఇప్పుడు తెలుగు నేర్చుకుంటే కేవలం మన 2 తెలుగు రాష్ట్రాలు, మలయాళం నేర్చుకుంటే కేవలం కేరళ, కన్నడ నేర్చుకుంటే కేవలం కర్ణాటక మాత్రమే. అదే హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు, దర్జాగా ఉండొచ్చు, ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కూడా పెరుగుతాయి. హిందీ భాష వస్తే నువ్వు ఢిల్లీ వెళ్ళి మాట్లాడచ్చు, ముంబై వెళ్ళి మాట్లాడచ్చు, లక్నో వెళ్ళి మాట్లాడచ్చు, లేదా ఇంకెవరితోటైనా ఒక హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో అందరితో మాట్లాడచ్చు. ఎందుకంటే ఏ ఒక్కరు సింగిల్ ఈ భాషను నేర్చుకోలేరు, సింగిల్ స్టేట్ లాంగ్వేజ్ని. అదే హిందీ అయితే అది ఓవరాల్గా దేశ జాతీయ భాష కాదు. అది వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి భాష హిందీయే తప్ప అది దేశ జాతీయ భాష కాదు. మన దౌర్భాగ్యం మనకి ఏడ్చింది, జాతీయ భాష లేకపోవడమే మన దౌర్భాగ్యం. ఆ విధంగా దీని మీద నెగిటివిటీ క్రియేట్ చేశారు. వాస్తవానికి కేంద్రం చెప్తున్నది ఏంటి? ఏ భాష అయినా నేర్చుకోండి అని. కానీ వీళ్ళు హిందీని మాత్రమే టార్గెట్ చేశారు, తమిళ వాళ్ళు. ఇక R3 కింద మన భాష కానిటువంటిది ప్రపంచ భాషల్లో ఏదైనా సరే, మీరు ఇంగ్లీష్ అయినా, చైనీస్ అయినా, జపనీస్ అయినా, ఏదైనా మీ ఇష్టం వచ్చినటువంటి భాష నేర్చుకోండి అని చెప్తోంది. కానీ ఎక్కువగా ప్రిపరేషన్ దేనికి ఇస్తారు? ఇంగ్లీష్కి ఇస్తారు. ఎందుకంటే మనకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి. మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇంగ్లీషు మనకి అంత అవసరమైనప్పుడు భారతదేశానికి చెందినటువంటి ఒక భాషను నేర్చుకుంటే తప్పేంటి? మనకు కూడా హిందీ రాదు వాస్తవంగా చెప్పాలంటే. మనకి కనుక హిందీ వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ హిందీని ఒక శత్రువుగా చూపించారు పెరియార్ సిద్ధాంతం నాయకులు, ద్రవిడ్ నాయకులు. హిందీని ఒక శత్రుత్వంగా చూపించి అక్కడ ధర్నాలు, రాస్తారోకులు, నిరసనలు, దానికి వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేశారు. అంటే నీకు జాతీయ భావజాలం ఉండదు. హిందీ భాష నీకు రాకపోవడం తప్పేం కాదు, తెలుగులో కూడా చాలామందికి రాదు. నీకు తెలంగాణలో కొంతమందికి వచ్చి కానీ ఆంధ్రప్రదేశ్లో హిందీ చాలామందికి రాదు. కానీ మనకి జాతీయ వ్యతిరేకత లేదు, జాతీయ భావజాలానికి మనం వ్యతిరేకం కాదు. మీరు తమిళనాడు వెళ్ళండి, జాతీయ భావజాలానికి చాలామంది వ్యతిరేకంగా ఉంటారు. హిందీ మనది కాదు, ఉత్తర భారతదేశం మనది కాదు, అసలు ఇక్కడ ఉన్నటువంటిది ఏది మనకి సంబంధం లేదు, మనందరం ఒక్కటి, ఒక్క తమిళ వాళ్ళు మాత్రమే ఒక్కటి, తమిళ దేశం అంతా సపరేటు, ఒక సపరేట్గా మనం ఒక దేశం అవ్వాలి, మన విధానాలు వేరు, ఇలా ఉంటాయి అక్కడ. అంటే నాయకులు ఆ విధంగా దాన్ని ఇలా చేశారన్నమాట. దానికి ప్రజలు కట్టుబడిపోయారు. అందుకే ఈరోజు అక్కడ నీకు జాతీయ భావజాలం ఉండదు. అంటే హిందీకి వ్యతిరేకం, అంటే దేశానికి వ్యతిరేకం. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు విజయ్ దీని గురించి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడు ఈ విజయ్కి ఇది ఒక పెద్ద పిడుగు. అంటే విజయ్ కూడా స్టాలిన్ లాగే దీన్ని ముందుకు తీసుకెళ్తాడా, లేకపోతే ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్తాడా? ముందుకు వెళ్తే ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. పైగా ఇప్పుడు డిఎంకే కూడా దీని మీద ఆచితూచి వ్యవహరిస్తుంది. డిఎంకే ఎంత తొందరగా వీడు తప్పు చేస్తాడా, మనం వీళ్ళ మీద పడిపోదామని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు విజయ్కి ఇది చాలా పెద్ద దెబ్బ. పైగా ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కాదు కూడదు, మేము ఈ భాషకు విధానానికి, ఈ త్రిభాషా విధానానికి మేము వ్యతిరేకమంటే వాడంత మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు. వాడు మూర్ఖుడు అంటారు దేశం అంతా కూడా. ఎందుకు? ఏమంటుంది కేంద్రము? హిందీ మాత్రమే నేర్చుకోవాలని చెప్పడం లేదు కదా. R2 కింద లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్తుంది. విద్యార్థుల్లో ఒక
కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దేశ భాషల గురించి మనకు తెలుస్తుంది. మీరు ఆలోచించుకోండి, మనకి హిందీ వచ్చినా తెలుగు కాకుండా హిందీ వచ్చినా లేదా కన్నడ వచ్చినా మలయాళం వచ్చినా ఒక తమిళ్ వచ్చినా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది మనలో. మనం అంతెందుకు ఈ కాల్స్ వస్తాయి కంపెనీల నుంచి, ఫోన్ కాల్స్, చాలామంది హిందీలోనే మాట్లాడతారు. ఆ హిందీ అర్థం కాక మనం వెంటనే పడేస్తాం ఫోన్, యాక్చువల్లీ నొక్కో అని చెప్పేసి వదిలేస్తాం. అంటే లోన్ల గురించి దేని గురించి అయినా, అంటే కనీసం మనం వాళ్ళకి తిట్టాలనిపించినా మనం తిట్టలేకపోతాం. ఆ భాష రాకే కదా, వస్తే ఎలా ఉంటుంది, ఇచ్చి పెడేస్తాం కదా. ఆ లెవెల్ వేరే ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. ఆ విధానమైనటువంటి విద్యకి దూరం చేస్తుంది ఇప్పుడు అక్కడ తమిళనాడు రాజకీయ నాయకులు. మరి విజయ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.